కంటెంట్ కింద మీరు క్లాస్ వెళ్ళి సో జస్ట్ డెడికేషన్. Dear Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, we come before you, Lord, with this soul, ఈ చిన్న ఆత్మతో మీ ముందు నిలబడుచున్నాం. this baby that you predestinated before the foundation of the world. జగదుత్పత్తికి మునిపే ఈ లోకమునకు పునాదులు లేనప్పుడే నీవు ఎన్నుకున్నటువంటి ఈ చిన్న బిడ్డ ప్రభువా. Father, no doubt the parents have so much joy దేవా, ఏ సందేహం లేదు, ఈ బిడ్డను బట్టి తల్లిదండ్రులు చాలా సంతోషించవచ్చు. to hold this child in their arms. ఈ దేవా తమ చేతులలో ఈ చిన్న బిడ్డను ఎత్తుకొనడంలో ఏ సందేహం లేదు. But Father, they have brought this child back to you, Lord, కానీ తండ్రి తిరిగి ఈ బిడ్డను తిరిగి నీ వద్దకు తీసుకొచ్చారు. because they know as human beings they can only do so much. తండ్రి, వారు ఎరిగి ఉన్నారు, మనిషి మాత్రులుగా వారు ఎంతైనా చేయగలరు. For this child to have a successful life, it needs you, oh Lord. ప్రభువా, కానీ ఈ బిడ్డ యొక్క మరి సంపూర్ణ జీవితం వర్ధిల్లాలంటే అది నీ వల్ల మాత్రమే జరిగేది. So this evening we dedicate this baby to you, Lord. ప్రభువా, ఈ సాయంకాలం ఈ బిడ్డని చేతులకి ప్రతిష్ఠిస్తున్నా. You know his destiny and future, Lord. ఈ బిడ్డ యొక్క భవిష్యత్తు గని గమ్యాలు ఎరిగిన దేవుడు నీవే. I ask that your special hand might be upon his life. నీ ప్రత్యేక హస్తం ఈ బిడ్డ మీద, తన బిడ్డ జీవితం మీద ఉండును గాక. Might he grow up to be a pillar in the faith, Lord. విశ్వాసములో బలమైన స్తంభముగా ఈ బిడ్డ ఎదుగును గాక. That should you delay in coming, might he stand as one of the men of God in this day. ప్రభువా, నీ రాక ఆలస్యమైతే ఈ దినాలలో ఓ దేవా, ఈ బిడ్డ ఒక ప్రయోజకుడిగా, ఒక దైవ వర్తమానికుడిగా నిలబడును గాక. Give his parents wisdom, Lord. ఈ తల్లిదండ్రులకు జ్ఞానము దయచేయండి. Give them diligence, give them even all the financial blessings that they need to support this child. ప్రభువా, ఈ బిడ్డను పెంచుటకు తగిన సామర్థ్యము, తల్లిదండ్రులకు జ్ఞానము, మరి దేవ ఆర్థికంగాను అన్ని విధాలుగా ఆ తల్లిదండ్రులను బలపరిచి అనుగ్రహించండి. Father, we thank you for this precious gift of life. ప్రభువా, ఈ ప్రశస్తమైన జీవమును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నా. We trust that as we now put this child into your hands, everything will be well in his life. తండ్రి, మేము నమ్ముచున్నాము ఈ బిడ్డను నీ చేతులకు అప్పగించుచుండగా దేవా తన జీవితాంతము ఈ దేవ బహుగా దీవించబడతాడని మేము నమ్ముతున్నాము. This we pray believing in the name of the Lord Jesus Christ. విశ్వాసముతో మేము నమ్ముచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. I request Brother Elisha to come forward and share the word of the Lord, and I request Brother William to come forward and translate the word. Amen. ఆమేన్. Amen. ఆమేన్. That doesn't sound quite full. Amen. చాలా నెమ్మదిగా చెప్తున్నారంటే గట్టిగా చెప్పండి. That's better. Amen is the other name of God. ఆమేన్ అనేది దేవుని యొక్క మరొక నామమై ఉన్నది. So I always say that no church should ever be short of amens. మరి నేను చెప్పేది ఏంటంటే ఏ సంఘములో కూడా ఆమేన్ అనేది వినబడదు, మన సంఘం తప్ప. We have a joke which we say you can identify the sons of Cain. మాకు ఒక హాస్యపదమైన మాట ఒకటి ఉందండి, అదేంటంటే కయ్యను కుమారులని గుర్తుపట్టాలంటే, Because the Bible tells us that after Cain left the presence of the Lord, he went to the land of Nod. మరి బైబిల్లో ఏమనుందంటే దేవుని ప్రసన్నతలో నుండి కయ్యను బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతడు నివసించిన పట్టణము పేరు నాదు. So real Christians don't nod their head in church. కాబట్టి నిజమైన క్రైస్తవులు తలకాయ ఇలా ఇలా ఓపరంట. Real Christians say amen. నిజమైన క్రైస్తవులు తలకాయ సమాధానం చెప్పమంటే ఇలా ఇలా ఓపరంట, అలా ఆమెను నోటితో చెప్తారంట. It's my privilege and my honor to stand before you this evening. మరి సాయంత్రం మీ అందరి ఎదుట నేను ఇలా నిలబడి నాకు ఎంతో భాగ్యమై ఉన్నది. Grateful to our precious pastor for affording me the grace to stand behind his pulpit. మరి ఆయన బలిపీఠము వెనుక నాకు నిలబడే అవకాశం ఇచ్చిన మీ పాస్టర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. Amen. And I trust that the word will be a blessing to us all. మరి నేను నమ్ముతున్నాను వాక్యము మనందరికీ దీవెనకరంగా ఉండబోతుందని. I'll just ask my brother William to open in a word of prayer. చిన్న ప్రార్థనకి తలలు ఉంచుతాము, నేను ప్రార్థిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, సర్వోన్నతుడా నీకు వందనాలు.
ఈ రాత్రి నీ సముఖమందు నిలబడుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నీ దాసుని నిలబెట్టి మాతో మీరు మాట్లాడండి. ప్రతి హృదయాన్ని మీరు తాకండి. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచండి. దేవా, మా మధ్యకు నడిపించి నీ దాసుని బలంగా వాడుకోనండి. ఆయనను ఏ అభిషేకం ఉన్నదో మా మీద అదే అభిషేకాన్ని ఉంచండి. మా అందరినీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మనికి ప్రథమ స్థానము కలుగును గాక. మీరే మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Amen, amen. If you have your Bibles, shall we read Joshua chapter 6? మీరందరూ మీ బైబిల్ కలిగి ఉన్నట్లయితే యెహోషువ గ్రంథము, Joshua chapter 6. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. Amen. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. And we just wish to read one verse from there this time. మరి సమయానుకూలతను బట్టి ఒక మాట మనం చదువుదాం. And the Bible says, now Jericho was straitly shut up because of the children of Israel. None went out and none came in. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనము. ఆ కాలంలో ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండును లోపలికి రాకుండును ఎరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడెను. Amen. Amen. Shall we also read Micah chapter 2? మీకా గ్రంథం 2వ అధ్యాయము. We'll read just verse 12 and 13. మీకా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చదువుదాం. 12, 13 వచనాలు. Amen. And it reads like this. ఇలా చదవబడుచున్నది. I will surely assemble, O Jacob, all of thee. I will surely gather the remnant of Israel. I will put them together as the sheep of Bozrah, as the flock in the midst of their fold. They shall make great noise by reason of the multitude of men. యాకోబు మీ అందరిని నేను తప్పకుండా సమావేశపరుస్తాను. ఇశ్రాయేలులో మిగిలిన వారిని నేను తప్పకుండా సమావేశపరచుదును. బొస్రా గొర్రెల వలె వారి మందల వలె నేను వారిని కలిపి ఉంచుతాను. మనుషుల సమూహము కారణంగా వారు గొప్ప శబ్దము చేస్తారు. Amen. And verse 13 says, the breaker is come up before them. They have broken up and have passed through the gate and are gone out by it. And their king shall pass before them and the Lord on the head of them. 13వ వచనం ఇలా చెప్పుచున్నది. ద్వారములను పడగొట్టువాడు వారికి ముందుగా వెళ్ళును. వారు ద్వారమును పడగొట్టి దాటి దాని గుండా వెళ్ళుదురు. వారు రాజు వారికి ముందుగా వెళ్ళును. యెహోవా వారి తలపై వారి పైనుండును. Amen. Amen. Let the Lord add his blessing to the reading of his words. మరి చదవబడిన వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించును గాక. దయచేసి మీరు అందరూ కూర్చొనవచ్చు. Amen. 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 How many are happy to be in the house of the Lord this evening? ఎంతమంది దేవుని సన్నిధిలో ఈ సాయంత్రం చేరి ఉన్నందుకు సంతోషంగా ఉన్నారు? Amen. 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 If the Lord would be my help this evening, I just had a thought that's been burning upon my heart. మరి ఈ సాయంత్రం దేవుడు నాకు సహాయం చేసినట్లయితే మరి నిజంగా నా హృదయంలో ఎంతో ఒక మంటను తీవ్రతను కలిగి నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. Flowing out of the scriptures from the book of Joshua. యెహోషువ గ్రంథంలో నుండి దైవ వాక్యాలు నా హృదయంలో పొంగుతున్నాయి. And realizing the lives that we walk day by day as Christians in the faith. నాకేమి గ్రహించానంటే క్రైస్తవులు అనబడిన మనము ప్రతిదినము వెలుగులో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాం. And if I should give a title, I want to say we won't be going through the gate. అయితే ఈ సాయంత్రం నా అంశం యొక్క పేరు మీకు ఇవ్వదలుచుకున్నాను. దాని పేరు ఏమిటంటే మనము ఆ ద్వారము గుండా వెళ్ళము. The time for negotiating with Satan is over. సాతానుతో సంప్రదింపులు, సాతానుతో బ్రతిమాలుకొనుట అనే కాలము ఇప్పటికి ఆగిపోయింది. This is not the time where you should have to tussle with the enemy to get what you're wanting in your life. మీ జీవితంలో ఏది కావాలనుకున్నా అది పొందుకోవడానికి మీరు సాతానుతో పోరాడవలసిన అవసరం మనకు లేదు. This is not the time when you should be knocking at the door and asking permission from the devil for you to live a good life. మీరు మంచి జీవితాన్ని జీవించడానికి వెళ్ళి అపవాది యొక్క గుమ్మము తట్టి లేదా తలుపు తట్టి మేము మంచిగా బ్రతకాలనుకుంటున్నామని అనుమతి వాడి నుండి పొందుకోవాల్సిన అవసరత క్రైస్తవుడికి లేదు. This is the time where the believer needs to know who they are and the power that is available to them. మరి ఎలాంటి శక్తిని మనము కలిగి ఉన్నామో
ఏ విధంగా మనము ఈ కాలంలో జీవించాలో ఆ స్థానమును గ్రహించవలసిన సమయంలో మనం జీవిస్తున్నాం. This is a very familiar story that we have in the scriptures of Jericho and the children of Israel. యెరికో విషయంలో జరిగిన సంఘటనలలో ఏం జరిగిందో, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఏం జరిగిందో ఇది అందరికీ సాధారణంగా తెలిసిన ఒక కార్యమై ఉన్నది. And the substance of the story starts in the book of Joshua chapter 2. మరి ఈ కథ యొక్క సారాంశము యెహోషువ గ్రంథము 2వ అధ్యాయములో మనకి కనబడుతుంది. We find that Joshua sends men secretly into the land. అక్కడ జరిగిన సంభాషణ ఏంటంటే లేదా కార్యం ఏంటంటే ఆ భూమిలోనికి, ఆ దేశంలోనికి యెహోషువ వేగుల వారిని పంపించాడు. Telling them, hey, go view the land. ఆయన అన్నాడు, మీరు వెళ్ళి ఆ భూమిని పరిశీలన చేసి రండి. Go view Jericho. కొంతమంది ఆ భూమిలోకి వెళ్ళండి, కొంతమంది యెరికోకు వెళ్ళండి అన్నాడు. That was their agenda and their program. వారి యొక్క కార్యము, వారి యొక్క ప్రణాళిక, ఉద్దేశము అదే, యెరికోను చూసి రమ్మన్నాడు. And we must understand that sometimes whilst we have a small picture, God has an even bigger picture. కొన్నిసార్లు మన దృష్టిలో అది చిన్నగానే కనబడుతుంది, కానీ ఆ చిన్న కార్యమే దేవుని దృష్టిలో బహు గొప్పదై ఉన్నది. They are thinking they are just going to go see Jericho, but God is thinking about Rahab. Amen. అయితే ఆజ్ఞ ప్రకారముగా యెహోషువ మమ్మల్ని కేవలము పొరుగు దేశము చూసి రమ్మన్నాడని వెళ్దాం అనుకుంటారా తప్ప అసలు వీళ్ళు వెళ్ళే ఉద్దేశం ఏంటంటే దేవుని దృష్టిలో రాహాబును చూసి రమ్మని పంపుతున్నాడు ఆయన. In this dark demonic land there is somebody that God cares about. ఈ దయ్యపు శక్తితో నిండిపోయినటువంటి ఆ భూమిలో లేదా దురాత్మల సమూహంతో నిండిపోయిన ఆ భూమిలో దేవునికి చెందిన ఒక వేశ్య అయిన అనబడిన స్త్రీ అక్కడ ఉన్నది. And I give you to know that even in our time, Amen, no matter how many idols and things we might be facing, there are children of God in this place. మరి మన భూమిలో కూడా అదే జరుగుతుంది. ఎంత విగ్రహాలున్నా, ఎన్ని విగ్రహారాధికలున్నా, ఈ ప్రజలందరి మధ్యలో మన భూమిలో దేవునికి చెందిన పిల్లలు అనబడిన వారు కొందరు ఉన్నారు. You might have even met them today and you didn't even realize. బహుశా నీవు ఆల్రెడీ ఇప్పటికే వారిని ఈ రోజు కలుసుకుని ఉండొచ్చు, కానీ వారు ఎవరు అనేది నువ్వు గ్రహించలేకపోవచ్చు. Because maybe when you saw them out there they were drunk, drinking some alcohol. బహుశా నువ్వు అనుకోవచ్చు, దేవుని దృష్టిలో ఉన్న పిల్లలను నువ్వు కలుసుకున్నప్పుడు వాళ్ళు నువ్వు చూసేటప్పటికి వాళ్ళు మందు త్రాగుతానో సిగరెట్ తాగుతానో కనబడి ఉండవచ్చు. Maybe when you saw them out there they were not dressed like a believer. వారు బహుశా బయట కనబడినప్పుడు నీ దృష్టికి వాళ్ళు మంచి సరైన వస్త్రాలు ధరించుకున్న వారేగా కనబడకపోవచ్చు. But the seed of God is the seed of God. ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని విత్తనం అంటే దేవుని విత్తనమే. It does not matter what you see now. What matters is what God saw before the foundation of the world. ఈ రోజు నీ కంటికి ఏది కనబడుతుందో అది కాదు అసలైంది. అసలు వారు నిజంగా దేవుని పిల్లలు కాదో జగదుత్పత్తికి మునిపే దేవుడు వారిని చూసేశాడు. Amen. So the Bible tells us that as they're going into Jericho, they came to the house of a harlot. వారు బైబిల్ ఏమని సెలవిచ్చింది, వారు యెరికో వెళ్ళుచుండగా వారు తెలియకపోకుండానే వాళ్ళు రాహాబు అనే వేశ్య ఇంటిలోకి ప్రవేశించారు. What are godly men doing finding themselves in the house of a harlot? దైవజనుడు అనబడిన వారు, మీరు అనుకుంటారు దైవజనుడు అనబడిన వారు వేశ్య గృహంలో పనేమిటి అని అనుకుంటున్నారు. How have their footsteps guided them to this particular place? దైవజనుని యొక్క నడవడిక లేదా వారి యొక్క పాదములు వేశ్య గృహముల వైపు ఎలా వెళ్ళాయని మీరు అనుకుంటున్నారు. It is God looking after his seed. Amen. అక్కడ దైవజనుని యొక్క అడుగుజాడలు కాదు ముఖ్యము, ఆ ఇంటిలో ఉన్న ఒక స్త్రీ గురించి దేవుడు చూస్తున్నాడు. Even though it was not part of their plan, suddenly they find themselves in the lodge of Rahab. వాస్తవానికి ఆ మనుషులు వెళ్ళింది వాళ్ళ ఉద్దేశంతో, వాళ్ళ ప్రణాళికతో కాదు వాళ్ళు వెళ్ళింది, దేవుడి ఆ గృహంలోనికి వారిని నడిపించాడు. The program of God is now starting with a mission for this soul. Amen. యెరికో పట్టణము వైపు దేవుని యొక్క ప్రణాళిక ఆ ఒక్క ఆత్మ కొరకే వారి జీవితాల్లో మొదలైంది అక్కడ. Now as the story unfolds, ఆ కథ అలా ముందుకు వెళ్తా ఉండగా the king of Jericho is told what's going on. యెరికో యొక్క రాజుకి ఈ సమాచారం వినబడింది. That hey king, there are some men who have come from the children of Israel and they've come to search the country. వాడు వచ్చేసాడు. వాడు ఏమన్నాడంటే, ఎవరో మన పొరుగు దేశం వాళ్ళు వచ్చి మన దేశమును సంచరిస్తున్నట్లు మనకి సమాచారం వచ్చిందని ప్రకటన చేశాడు. Let me tell you, whenever God is moving
moving, Satan knows about. అయితే నన్ను చెప్పనివ్వండి, రాత్రి దేవుడు ఎక్కడ కదలాడినా సాతానికి అన్ని తెలిసిపోతుంటాయి. Whenever your footsteps are aligning with the program of God, know that Satan is watching and he's seeing it. ఆమేన్. నీ అడుగు జాడలు దేవుని వాక్య ప్రకారం నడుస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు అపవాది నీ అడుగు జాడలు వెంబడి వాడు తెలుసుకుంటూ వస్తా ఉంటాడు. And now imagine that the king of Jericho now sends a message to Rahab. ఇప్పుడు చూడండి, వేగుల వారు మన ఇంటికి వచ్చారు, మన ఊరు వచ్చారన్న సంగతి, ఆ మన పట్టణంలోకి ప్రవేశించారన్న సంగతి రాజుకు తెలిసి వాడు సమాచారం తెలుసుకుని రాహాబు ఇంటికి వారిని పంపి అడుగుతున్నాడు. How did he figure out so quickly that there was a connection with Rahab and these men? ఈ వేగుల వారికి రాహాబుకి సంభాషణ జరుగుతుందన్న విషయము వేశ్య ఇంట్లో జరుగుతున్న ఈ సంభాషణ గురించి అంత త్వరగా ఆ రాజు ఎలా కనిపెట్టగలిగాడు? Brother, know that Satan is always busy. గుర్తుపెట్టుకోండి, నీకు పని పాట లేకపోవచ్చు, అపవాదికి ఎల్లప్పుడూ పని ఉంది. He will never let the children of God go just like that. దేవుని పిల్లలు ఎలా పడితే అలా ఉంటానంటే వాడు ఊరుకోడు. He is looking out and searching for those ones who are serving God's program in an attempt to stop them. నేను చెప్తున్నా, ఆయన అంటున్నాడు, ఒకవేళ నీవు దేవుని ప్రణాళికలని అడుగులు పడతా ఉన్నప్పుడు అనుక్షణము నిన్ను వెంటాడుతూనే కనిపెడుతుంటాడు వాడు. So the message comes to Rahab and says, hey Rahab, we know that there are some men who came to your house, bring them out here. చివరికి వర్తమాన సమాచారం ఈ అమ్మాయి దాకా వచ్చింది. రాహాబు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ఓ రాహాబా, నీ ఇంటికి వేగుల వారు వచ్చారనే సమాచారం మనకు తెలుసు, దయచేసి వారిని మర్యాదగా బయటకు తీసుకుని రా అని అడిగారు. But there is something different about this prostitute. అయితే అందరి వేశ్యల లాంటి వేశ్య కాదు ఈ వేశ్య. There is something different about this woman who is part of the worst of society. Amen. ఆ సమాజానికే ఒక మంచి పేరు లేనటువంటి ఒక స్థితిలో ఉన్నటువంటి ఒక అపవిత్రమైన స్త్రీగా కనబడుతుంది ఆమె. Watch a true daughter or a true son of God. When they encounter the word, something in them just starts to behave differently. Amen. ఆమె వాళ్ళ చూడండి, దేవుని పిల్లలు అనబడిన వారి జీవితంలో వారు దేవుని యొక్క ప్రణాళిక కదలడం మొదలైనప్పుడు నీవు ఎలాంటి దానమైనా ఎలాంటి వారమైనా నీకు తెలియకుండానే నీలో ఒక మార్పు మొదలైపోద్ది. She had lived in Satan's system all her life. It should have been easy for her to just hand them over. ఎందుకంటే ఆమె బ్రతుకుతున్న సమాజమే దుష్టయుగము గనుక, సాతాను యొక్క ప్రపంచము గనుక, ఒకవేళ ఆ వేగుల వారు వచ్చారు, నాకు ఎందుకు వచ్చింది ఈ కర్మ అని చెప్పి ఆమె వారిని అప్పగించగలిగినంత సులువు ఆమె కొందక్కడ. But she had connected with something that had changed her life. కానీ ఆమె కొన్నటువంటి ఒక అనుబంధం ఉంది. ఆ అనుబంధము ఆమె మరొక రీతిగా ప్రవర్తించే విధంగా చేసింది ఆమె. So the Bible tells us that she took them and she hid them. బైబిల్ సెలవిస్తుంది, ఆ వేశ్య అయినప్పటికీ వచ్చిన వేగుల వారిని దాచిపెట్టిందట. And she says, I don't know what you're talking about. There are no men here. మాట్లాడిందంటే మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదయ్యా అని చెప్పినాను. Serving a purpose in God's program. దేవుని ప్రణాళికలో దైవ చిత్తానుసారముగా ప్రవర్తించుట. My. హల్లెలూయా. Oh yes. అవునండి. And it's getting late now. ఆలస్యం అయిపోతా ఉంది. And the men come right at the door. గుమ్మం దగ్గరకు వచ్చేసాడు ఆ మానవుడు. But she's already now taken them up and put them on the roof. వాడు లోపలికి వచ్చే పాటికి, అంటే రాజు పంపిన మనుషులు లోపలికి చొరబడే పాటికి ఆ వేగుల వారిని మిద్ది మీద దాచేసింది. She's already told them that these men came and left. You're going to have to go look for them somewhere else. ఆమె వచ్చిన వాత అంటుంది, అయ్యా మీరు అడుగుతున్న వారు వచ్చారు, ఇప్పటికే వెళ్ళిపోయారు, నా ఇంట్లో వెతికిన కనపడరు, ఇక్కడ లేరు, మీరు బయట వెతుక్కోండి అని చెప్పింది. Something has happened to Rahab. అదే సమయంలో రాహాబు జీవితంలో ఏదో జరిగింది. Something has changed in Rahab. రాహాబులో ఏదో మార్పు కనబడింది. And as she's on the roof with these men, మిద్దె ఎక్కి ఆ మనుషులతో చెప్తుంది, she says, hey, అయ్యలారా, I know that the Lord has given you the land. దేవుడు మీకు ఒక స్వాస్థ్యం ఇచ్చాడు, నేను ఎరుగుదును. This was instantly showing her difference. ఆ మాట ద్వారానే తక్షణమే ఆమెలో మార్పు కనబడుతుంది మీకు. Because everybody else in the city, ఎందుకంటే పట్టణంలో ఉన్న వారందరూ was saying, we trust in our walls. వాళ్ళు అనుకుంటున్నారు, మాకు మా గోడలు, మా ప్రాకారముల మీద మాకు నమ్మకం ఉంది. Yes, we've heard about what Israel is doing out there. వాళ్ళందరూ అంటున్నారు, ఇశ్రాయేలుకి ఏం జరుగుతుందో మాకు వినబడతా ఉందిలే. But it's fine as long as we're inside the కానీ వాళ్ళ గురించి మాకు అనవసరం, మాకైతే మా ప్రాకారాలు ఉన్నాయి. But a revelation had struck Rahab. కానీ ప్రాకార
with both hands. ఆ రక్షణను ఆమె రెండు చేతులతో పట్టుకున్నది. Oh, don't miss your day of salvation. అయ్యలారా అమ్మలారా మీ యొక్క రక్షణ దినమును పోగొట్టుకోవద్దు. Don't miss your opportunity for Christ. క్రీస్తు విషయంలో మీ అవకాశాన్ని కోల్పోవద్దు. Brother, there is no safety in this world. ఈ లోకంలో ఎలాంటి భద్రత లేదు. There is no comfort in this ఈ world. లోకంలో ఎలాంటి ఆదరణ లేదు. Everything that you see is going to perish. నువ్వు చూసే సమస్తము సర్వనాశనం అయిపోతాయి. The world is claimed for judgment. ఈ లోకము తీర్పుకు లోనవుతుంది. But there is a way of escape. కానీ తప్పించుకునే మార్గం ఒకటే ఉంది. There is a way for you to get out. నీవు బయటకు వచ్చే అవకాశము దారి ఒకటే ఉంది. Take a hold of the name of the Lord Jesus. ప్రభువైన యేసు క్రీస్తు నామమును చేతపట్టుకోండి. Hallelujah. She Hallelujah. says, I know that God has given you this land. ఆ వేగం వద్ద చెప్పిందయ్యా దేవుడు మీకు ఇచ్చిన భూమి గురించి నేను విని ఉన్నాను. And your terror has fallen upon us. ఓ మీ యొక్క స్వాస్థ్యము గురించిన సమాచారము మేము ఎరుగుదుము. She goes further and she says, I know that your Lord is God అప్పుడు ఆమె in అన్నది the heaven above. మీ దేవుడు సర్వోన్నతుడైన దేవుడు అయ్యుండి ఆకాశముగా మహాకాశములకు దేవుడు అయి ఉన్నాడని. Never mind the idols that she had been worshipping all her life. అస్సలు ఆ సాతాను దేశంలో ఉంటూ కూడా అక్కడున్న దేవతలను పొగడడం లేదు. వాటి మధ్యలో జీవిస్తూ వారెవరి గురించి మాట్లాడలేదు ఆమె. Never mind what the government of Jericho had been telling her all her life. ఆమె జీవితాంతటిలో ఆ ప్రభుత్వం వారు హెచ్చరికలు జారీ చేస్తున్న వాటన్నిటి గురించి ఏమాత్రము భయపడడం లేదు ఆమె. She had come to a personal revelation ఎందుకంటే ఆ సమయంలో ఆమె తన వ్యక్తిగత బయలుపాటు పొందుకున్నారు. that the one true God is the God of Israel. ఆమె గ్రహించింది మన కొనువాడు ఏకైక దేవుడు ఒక్కడే, ఆయన ఇశ్రాయేలు దేవుడై ఉన్నాడు. And she said, I won't leave you until you give me an oath. ఆమె చెప్పింది అయ్యా నువ్వు ఏదో ఒక గుర్తు నాకు ఇచ్చే వరకు నేను మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు. Because of what I have done, you must give me a true token. ఆమె అడుగుతుంది అయ్యలారా వేగుల వారులారా నేను చేసిన మంచి పనికి మీరు ఏదో ఒక ప్రతిఫలము నాకు ఇచ్చేదాకా నేను మిమ్మల్ని వదలనే వదలను. Why did she ask for a true token? ఎందుకు ఆమె ఒక నిజమైన ఆనవాలు అడిగింది? Because all her life she had been fed false tokens. ఆమె జీవితం అంతా ఏదో ఒక ఎరకి చూపిస్తూ ఆమెను మోసగిస్తానే ఉన్నారు కనుక ఆ వేగుల వారిని కూడా ఆమె ఎర అడిగింది. False promises. తప్పుడు ప్రమాణాలు, తప్పుడు ఆనవాలు ఆమెకి ఇచ్చారు. Things that were not producing any good in her life. ఆమె జీవితంలో ఆమెకు మోసం చేసిన వాళ్ళందరూ ఇస్తానన్నవన్నీ కూడా మోసకరమైన మాటలే. She had tried this, she had tried that. ఈ విధంగా ప్రయత్నించింది, ఆ విధంగా ప్రయత్నించింది కనుకే ఆమె అసలైన గుర్తు అడిగింది వారిని. But now she was thirsting for a true token. ఇప్పుడు ఆమె నిజమైన ఆనవాల కొరకు వేడుకుంటుంది. I don't know where you have been in your life. మీ జీవితంలో మీరు ఎలాంటి ప్రయత్నాలు కలిగి ఉన్నారో నాకు తెలియదు. I don't know the disappointments that you have had. మీరు ఎన్ని నిరాశలకు లోనైపోయారో నాకు తెలియదు. But let me tell you, there is a true token. అయితే నన్ను చెప్పనివ్వండి రాత్రి మీ అందరికి ఒక నిజమైన గుర్తుంది. There is a real power that you can grab a hold of. నీవు చేత పట్టుకోగలిగిన ఒక నిజమైన శక్తి మీకు రాత్రి ఉన్నది. There is a real God who can change your life. నీ జీవితమును మార్చగలిగిన ఏకైక దేవుడు కాయి ఉన్నాడు. If you are thirsting for a true token, you've come to the right place. నీవు నిజమైన తప్పిక కలిగి ఆనవాళ్ళ కొరకు వస్తే ఈ రాత్రి నువ్వు పొందుకునేలాగా Give me a true token. అయ్యా నాకు ఆ నిజమైన ఆనవాళ్ళు ఇవ్వండి. And she says, save me a life. ఆమె అడిగింది అయ్యా నా ఆత్మను రక్షించండి. Not just me alone. నన్ను మాత్రమే కాదు. This agreement is for my father, ఈ ఒప్పందంలో నా తండ్రి ఉన్నాడు, for my mother, నా తల్లి ఉన్నది, for my నా brethren, సహోదరులు ఉన్నారు, for my sister. నా సహోదరి ఉన్నది. Nobody will be left out. ఏ ఒక్కరు నా కుటుంబంలో ఒక్కరు కూడా నశించి పోకూడదు. Brother and sister, your claim to salvation extends to your family. ఆమేన్. సహోదరులారా మీ జీవితంలో మీరు పొందుకున్న ఈ రక్షణ మీకును మీ ఇంటి వారందరికీ కలగాలని దేవుడు వేడుకోండి. Don't just think about yourself. Say, Lord, this must be for me and my husband and my children. స్వార్థంగా ఉండి నాకు నా భర్తకి నా పిల్లలకి మాత్రమే కలగాలని మాత్రం అనుకోవద్దు. This must be for my mother and my father and my grandfather. నువ్వు అడిగేటప్పుడు నా తల్లికి చెందాలి, నా తండ్రికి చెందాలి, నా తాతకి చెందాలి, నా ముత్తాతకి చెందాలి. All of them must be saved alive. నా ఇంటి వారందరూ రక్షించబడాలి. She says, deliver our lives from death. వేగుల వారిని బతిమాలింది. అయ్యలారా నన్ను, నా ప్రాణములు, నా ఇంటి వారి ప్రాణములు ఈ
you shall be saved alive. అప్పటికి మీరు ఇంకా అలాంటి మాటలు మాట్లాడలేనప్పుడు మేమేమంటామో తెలుసా? అయ్యా అమ్మా, ఇది ఖచ్చితంగా మీ ఇంట్లో జరిగి తీరాలి. Amen. Now these spies are going back. ఈ వేళ వారు తిరిగి వెళ్ళిపోతున్నారు. They're going back to Joshua. వారు యెహోషువ దగ్గరికి వెళ్తున్నారు. To tell them that, hey Joshua, ఓ జాషువా, you sent us to spy the land. మమ్మల్ని దేశము చూసి రమ్మని పంపించావు. Yes, we spied the land. మేము అంతా పరిశీలన చేశాం. But the mission took a different turn. కానీ మాకు అప్పగించబడిన పరిచర్య కొంచెం దారి మళ్ళిందయ్యా. There was a program of God that we had not anticipated. మేము వెళ్ళింది దేశాన్ని పరిశీలించడానికైతే దేవుని పరిచర్యలో మాకు ఒక ఆత్మ దొరికిందయ్యా. So Joshua, we've got to win Jericho. ఓ యెహోషువ అంటున్నారు, యెహోషువ గారు, మేము అక్కడ ఒకరిని పట్టుకోగలిగాము. But we've got to save Rahab. అయితే దాని చుట్టూ తిరిగే ముందు మనం రాహాబును రక్షించాలి. Hallelujah. హల్లెలూయా. I call it the twofold mission of Jericho. ఎరికోలో జరగవలసిన నిజమైన పరిచర్య ఏంటి? There is Israel on one side. ఒక ప్రక్కనేమో అంటే ఎరికోలో రెండు సంఘటనలు జరిగాయి. ఒక ప్రక్కేమో ఇశ్రాయేలీలు ఉన్నారు. Israel are on a possession mission. ఇశ్రాయేలీలు ఏ పరిచర్యలో ఉన్నారంటే వాగ్దానం చేయబడిన భూమిని పొందే పరిచర్యలో ఉన్నారు. Israel are on a mission to possess the promises that are entitled to them. ఇశ్రాయేలీలకి ఏదైతే వాగ్దానం చేయబడిందో, హక్కుగా పలకబడిందో, దానిని స్వాతంత్రించుకునే పరిచర్యలో ఇశ్రాయేలీలు ఒక ప్రక్కన ఉన్నారు. So Israel is on the side of the door that they want to get in. ఇశ్రాయేలీలు ఏ వైపు ఉన్నారంటే తలుపు తీయబడి వారు లోనికి ప్రవేశించి ఆక్రమించుకోబోయే దేశములోకి వెళ్ళే గుమ్మములో ఉన్నారు వాళ్ళు. And Rahab is on the other side. యువతల పక్కేమో రాహాబు ఉంది, representing a soul that must be saved. ఆమె దేనికి మాత్రం సాదృశ్యంగా ఉందంటే రక్షింపబడబోయే ఆత్మకు సాదృశ్యంగా ఉంది. And Rahab is on the side of the door that must go out. రాహాబు ఏ గుమ్మం దగ్గర ఉందంటే తలుపు తీయబడి తప్పించుకుని బయటికి పోయే ద్వారం దగ్గర ఉంది. Israel must go in. ఇశ్రాయేలీలేమో తలుపు తీయబడితే లోపలికి పోవాలి. But Rahab must come out. రాహాబేమో తలుపు తీసి బయటకు వచ్చే పరిచర్యలో ఉంది. This is the twofold mission even of the church today. ఈ రెండు మరదల పరిచర్య ఆ రోజే కాదు, ఈ రోజు కూడా జరుగుతుంది ఇక్కడ. There are souls that must be saved from out of the world. లోకము నుండి రక్షించబడే ఆత్మల కొరకు తీయబడే తలుపు అవుతుంది. There are loved ones who are prisoners that we must claim out. ఎవరైతే ఖైదీలుగా బందీలుగా లోకంలో మిగిలిపోయారో వారిని లోపలికి రక్షించగలిగే ఆ ద్వారం తీసే తలుపు దగ్గర కొంతమంది ఉన్నారు. But on the other side there are blessings that we must possess. ఆమేన్. మరొక ప్రక్కన ఎవరున్నామంటే మనకు వాగ్దానం చేయబడిన మన ఆశీర్వాదాలు పొందుకొని ఆ స్వాస్థ్యంలో అడుగు పెట్టే గుంపుగా మనం ఉన్నాం అక్కడ. There is healing that we must possess. నువ్వు పొందుకొని స్వాస్థ్యాన్ని పొందుకోబోయే స్వస్థత కొరకు నువ్వు అక్కడ నిలబడి ఉన్నావు. There are breakthroughs that we must possess. నీవు సాధి జయించి పొందుకోవలసిన కార్యక్రమంలో నువ్వు నిలబడి ఉన్నావు. There are victories in the Holy Ghost that we have been promised in Canaan. ఆమేన్. పరిశుద్ధాత్మలో ఉన్న విజయాలన్నీ ఆ యొక్క దాని ఏమంటారు? వాట్స్ దట్? టు పొసెస్ Victories that we must possess. నువ్వు పొందుకోవలసిన విజయాలన్నీ ఈ ప్రక్కన పొందుకునే గుమ్మం దగ్గర నువ్వు నిలబడి ఉన్నావు. The two parts that we must play. మనము రెండు పాత్రలు పోషించాలి. Hallelujah. Hallelujah. So I can imagine Joshua thinking, all right, ఈ సమాచారం విన్న తర్వాత యెహోషువ this mission just got a whole lot bigger than what we planned. మనము ప్రణాళిక వేశాము కానీ దానికంటే గొప్ప ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. This journey that we're aiming for just got a whole lot bigger. మనం ఏమనుకున్నామంటే దేవుడు మనకి ఇవ్వబోయే స్వాస్థ్యాన్ని పొందుకొని పెద్ద గొప్ప స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నామనే దృష్టిలో ఉన్నాం. Not only must we possess this unbreachable fortress. మునుపు ఎవరు పొందుకోనటువంటి గొప్ప స్వాస్థ్యాన్ని మనము పొందుకుంటామనే గొప్పగా మనము వెళ్ళిపోతున్నాం. But also we must make sure Rahab and her whole family come out untouched. Amen. అయితే ఈ అపవిత్రుల మధ్యలో ఒక పవిత్రమైన కుటుంబం ఒకటి ఉంది. ఆ కుటుంబమును కూడా మనం రక్షించి అప్పుడు మన స్వాస్థ్యాన్ని పొందుకోవాలని చెప్పాడు వాళ్ళు. Hallelujah. Listen to what the prophet of God says. ప్రవక్త ఏం చెప్పాడు వినండి. Amen. 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 How many believe we have a prophet that was sent from God? దేవుని యొద్ద నుండి మన కొరకు ఒక ప్రవక్త పంపబడ్డాడన్న సంగతిని ఎంతమంది మీరు నమ్మగలరు? And he says, brothers and sisters, సహోదరులారా, when he got over there, ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు Jericho was all walled up. ఎరికో మొత్తం గోడలతో చుట్టబడి ఉంది.
high enough that they could run 3 chariots across the top. ఆ గోడలు ఎంత ఎత్తుగా ఉన్నాయంటే ఆ గోడల మీద 3 రథాలు పక్కపక్కన పరుగు పెట్టగలిగేటటువంటి విశాలమైన గోడలు. Imagine such a fortress. అలాంటి ఎంత ఏమంటారు ఆ యొక్క విస్తీర్ణత కలిగినటువంటి గోడలై ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. 3 రథాలు వెళ్ళిపోతాయంట ఆ గోడ మీద. So big and so large that even chariots can be run across it. 3 even. ఎంత ఎత్తుగానో ఎంత వెడల్పుగానో 3 రథాలు వెళ్ళిపోగలిగినటువంటి ఆ బలమైన గోడలను వారు కలిగి ఉన్నారు. And Brother Branham says, how could these Israelites do it with borrowed, picked up swords and everything and sticks and stones? అయితే ప్రవక్త అంటున్నాడు, అప్పటికి ఇశ్రాయేలీలు అప్పుగా తెచ్చుకున్న లేదా దారిలో ఎక్కడ పడితే అక్కడ తీసుకున్నటువంటి ఈ రాళ్ళు వాళ్ళ ఎదురుగా కనబడుతున్న గోడలను చూస్తే వీళ్ళ చేతిలో ఉన్న రాళ్ళు ఏమాత్రం సరిపోతాయి ఆ గోడలు కూల్చడానికి? This is how we sometimes appear as children of God. కొన్నిసార్లు దేవుని పిల్లలుగా మనం కూడా అలాగే ఆలోచిస్తాం. It seems like we are powerless. మనకు అనిపిస్తుంది ఏమనంటే శక్తిహీనులు అనిపిస్తుంది. It seems like the mountain that we face is too great compared to what we have in our hands. మన చేతుల్లో ఉన్న దానికంటే మన కళ్ళ ఎదుట కనబడుతున్న గొప్ప పర్వతాలు ఎంత గొప్పవో అనుకుంటావు నువ్వు. Here is mighty Jericho. ఇక్కడేమో బలమైన ఎరుకో ఉంది. And all Israel have is some old swords and some stones and some sticks. ఇశ్రాయేలు చేతుల్లో ఏమున్నాయండి? రాళ్ళు, కర్రలు, చిన్న వస్తువులు ఉన్నాయి. And it seems like it's mission impossible. చూడడానికి ఎలా ఉంది? ఇంతవరకు వచ్చాం చాలు, ఇక ముందు మనము వెళ్ళలేము అని అసాధ్యం అనుకునే స్థితిలో ఉన్నారు వాళ్ళు. That's how Satan whispers to us every time like that we try to go for a victory. ప్రతిసారి మనం విజయం పొందాలనుకున్న సమయం చేరుకున్నప్పుడు అపవాది వచ్చి మీ చెవిలో ఊదేది అదే. He'll come and he'll whisper to you and he'll say, you're not even educated. What can you do? వాడంటాడు, ఎంతవరకు బాగానే వచ్చావు అని, ఏం చదువు ఉందని ముందుకెళ్తావు నువ్వు, ఏ విద్యందని ముందుకెళ్తావు నువ్వు, ఏ బలం ఉందని ముందుకెళ్తావు నువ్వు అని నీ చెవులో ఊతాడు. You come and whisper and you say, you don't even have 10 rupees. What can you achieve? వాడు అంతా మంచిగా చేరుకున్న సమయానికి నీ దగ్గరకు వచ్చి అంటాడు, నీ జేబులో 10 రూపాయలు లేవు, 100 రూపాయల ఆలోచనలు వస్తున్నాయి నీకు అంటాడు. Satan wants us to be obsessed with what's in our hands. నీ చేతిలో ఉన్న దాన్ని బట్టే వాడు నిన్ను అంచనా వేస్తున్నాడు. He wants us to be obsessed with our weaknesses and our frailties. నీవు కలిగి ఉన్న ఆ యొక్క బలహీనతను, నీవు కలిగి ఉన్నటువంటి దాన్ని ఏమంటాము? He wants us to focus on the things that make us seem as if we're small. నీ చేతిలో ఉన్న దాన్ని బట్టో, నీ అల్పమైన దాన్ని బట్టో, నీ అవిశ్వాసాన్ని బట్టో వాడు నిన్ను తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నాడు. And Brother Branham ends and says, how were they going to get in there? అయితే ప్రవక్త అడిగాడు, మరి ఏ విధంగా వారు ఎరికోలకు ప్రవేశించగలరు అని ప్రవక్త అడిగాడు. And then Brother Branham gives the answer. ప్రవక్త బ్రహ్నాం గారు చిన్న ఆన్సర్ సమాధానం చెప్పాడు. He says, ఆయన అన్నాడు, but he was still the seed of Abraham. నీ చేతిలో ఉన్న దాన్ని బట్టి కాదు, నీవు అబ్రహాము సంతానమైతే స్వాతంత్రించుకుంటావు. To answer the question, Brother Branham goes back to the seed source. ఇప్పుడు క్వశ్చన్ కి సమాధానం ఎక్కడికి వెళ్ళారంటే ప్రవక్త అబ్రహాము దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టాడు సమాధానాన్ని. Brother Branham says that God is not looking at what's in their hands. ప్రవక్త అన్నాడు, వారి చేతుల్లో ఏమన్నదాన్ని చూడట్లేదు దేవుడు. He is looking at the seed source. ఆయన వారి సంతానం, అసలు వీళ్ళు ఎవరి సంతానం అని చూస్తున్నారు దేవుడు. And the seed is saying, this is a child of Abraham. ఆ సంతానం యొక్క రుజువు ఏమిటంటే అక్కడ నిలబడిన వారు అబ్రహాము యొక్క సంతానమై ఉన్నారు. This is the seed of Abraham. ఇది అబ్రహాము యొక్క విత్తనాలై ఉన్నారు వాళ్ళు. And what is the promise that was given to the seed of Abraham? మరి అబ్రహాము సంతానమునికి ఇవ్వబడిన వాగ్దానం ఏమిటి? That in blessing I will bless thee. ఆయన అన్నాడు, నిన్ను ఎవరు దీవిస్తారో నేను వారిని దీవిస్తాను. In multiplying I will multiply thy seed. ఆమేన్. నీ సంతానమును నేను వృద్ధిలోకి తీసుకొస్తాను. And thy seed shall possess the gate of his enemies. అసలు ఏమీ లేనప్పుడు అబ్రహాముకి ఇచ్చిన మాట ఏమిటంటే నీ సంతానము శత్రువుల యొక్క గవిని చెప్పాలి స్వాధీనపరచుకొందురు అన్నాడు. This was the promise that was given to Abraham. అబ్రహాము అసలు ఈ ప్రజలెవరు లేనప్పుడే ఒంటరిగా నిలబడినప్పుడు అబ్రహాముకు దేవుడు ఇచ్చిన మాట అది.
children were going to be standing before Jericho's gates. Amen. అయితే అబ్రహాముకి మాట ఇచ్చిన దేవుడికి తెలుసు ఈ గెవనులు అబ్రహాముకు లేవు గాని అబ్రహాములో నుండి రాబోతున్న సంతానము ఒక దినమున వారు గవని ఎదుట నిలబడును, వారు దాన్ని స్వతంత్రించుకుంటారు. So God made a covenant with Abraham. కాబట్టి ఏమీ లేనప్పుడే అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. Thy seed, Abraham, నీ సంతానం అబ్రహామా shall possess. నీ సంతానము శత్రువుని స్వాధీనపరచుకొందును. Hallelujah. హల్లెలూయా. It did not say that your seed will knock at the gate. ఇలా చెప్పలేదు, అబ్రహామా నీ సంతానం శత్రువు తలుపు కొడతారు వెళ్ళి అని చెప్పలేదు. To say, please, Mr. Devil, can you give me my healing? నీ సంతానము దయ్యం దగ్గరికి వెళ్ళి దయచేసి నా స్వాస్థ్యాన్ని నాకు ఇవ్వు అని బతిమాలే దిక్కు మనకి లేదు. To say, please, Mr. Devil, can you let go of my child? దయచేసి మేము అబ్రహాము సంతానం అయి ఉన్నాము మమ్మల్ని వెళ్ళనివ్వు అని నువ్వు బతిమాలాల్సిన అవసరం లేదు. Oh, the promise says they shall possess. వాగ్దానం ఏం చెప్పారు? వారు స్వతంత్రించుకుంటారు. They shall possess. మన భాషలో కబ్జా చేస్తారు వాళ్ళు. To possess is to take ownership. అయితే దాని అర్థం ఏంటి? అది నీ సొంతం అర్థం. Now, how can you take ownership of something that belongs to the enemy? శత్రువుకి చెందిందని వాడనుకుంటుంటే అది నీ సొంతని చెప్పడానికి నీ దగ్గర ఆధారం ఏముంది? It means something has to happen for these gates to be our possession. ఈ గవనులు మన సొంతం అవ్వాలి, మనము హక్కు పత్రాన్ని యాజకత్వాన్ని పొందాలంటే మనకంటే ముందు ఏదో జరిగి ఉండాలి అక్కడ. Hallelujah. So Brother William says it doesn't matter. It doesn't matter about the sticks and the swords and the whatnot. ప్రార్థనలు ఆ సమయంలో గవిని ఎదుట నిలబడిన ప్రజల చేతిలో కర్రుంటే నాకెందుకు, రాయుంటే నాకెందుకు, చిన్న రబ్బరుంటే నాకెందుకు, వాళ్ళ కలిగిన వాగ్దానము ఒక్కటి. All that matters is Joshua is a seed of God. అక్కడ ఉన్న ప్రజలు కాదు దేవునికి ముఖ్యం, నిలబడిన ఒక మనుషులని యెహోషువ ముఖ్యం. Hallelujah. హల్లెలూయా. So Joshua in Joshua chapter 5, కాబట్టి యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం, Joshua is just walking. యెహోషువ నడుస్తా ఉన్నాడంట. He can see Jericho at a distance. ఎరుకో దూరంలో కనపడుతుంది. And the man of God is just thinking, Lord, how is it going to be? ఎలా అడుగుతున్నాడంట నడుస్తా, దేవా ఇది ఎలా సాధ్యం? What's the strategy, God? దేవా దాన్ని జయించాలంటే మా దగ్గర How do we get this land? ఈ భూమి మా సొంతం ఎలాగా ఉంది? How do I get my child to see Christ? నా పిల్లలు దాన్ని ఎలా స్వాతంత్రించుకుంటారు? How do I get my husband to believe this message? నా భర్త నా భార్య ఈ వర్తమానం ఎలా నమ్ముతారని నువ్వు అనుకుంటున్నావు? ఇక్కడ కూర్చుని How do I get my healing? నా స్వస్థత ఎలా వస్తుంది అనుకుంటున్నావు? How do I get my breakthrough? నేను ఎలా ముందుకు సాగిపోతాను He అనుకుంటున్నావు? is just meditating. నువ్వు ఇలా ధ్యానం And he is చేస్తున్నావు, just thinking it. ఇలా ఆలోచిస్తున్నాడు యెహోషువ. And he is the seed of Abraham. అయితే అప్పటికే అతడు అబ్రహాము సంతానం అయి ఉన్నాడు. And at a distance he sees a man. కొంత దూరంలో ఒక మనుషుడు కనబడ్డాడు. Not an empty-handed man, but a man with a sword. ఖాళీగా ఉన్న వ్యక్తి కాదు ఆయన, చేతిలో ఖడ్గం ఉన్న వ్యక్తి ఆయన. He sees a mighty man standing with a sword in his hand. దూరముగా యెహోషువ ఇలా నడుస్తూ నడుస్తూ ఒక ఆయన కత్తి పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆయన వంక చూశాడు. ఆయన సామాన్యుడు కాదు, బలవంతుడైన దేవదూత. And Joshua asks the most important question. అయితే ఆ వ్యక్తి కనబడగానే బహు కష్టమైన ప్రాముఖ్యమైన ప్రశ్న అడిగాడు. Are you for us or against us? అసలు నువ్వు మా పక్షాన ఉన్నావా వారి పక్షాన ఉన్నావా? Many times you need to ask that question. అదే ప్రశ్న కొన్ని మార్లు నువ్వు అడగాలా? To say, Lord, are you for me or against me? దేవా నువ్వు నా పక్షాన ఉన్నావా నాకు విరోధంగా ఉన్నావా? Because God will always reply with one answer. ఎందుకంటే నువ్వు అడిగినప్పుడల్లా దేవుడు ఒకే ఒక సమాధానం చెప్తాడు. And the man said, I am the captain of the host of the Lord. అప్పుడు ఎదురుగా వ్యక్తి యెహోషువ భయపడద్దు, యుద్ధంలో సాగిపో, నేను నీ పక్షానే ఉన్నాను. Which means I am on your side. దాని అర్థం ఏంటి? నేను నీకు తోడై ఉన్నాను, వెళ్ళిపోతుంది అన్నాడు. And Joshua knew that everything is యెహోషువకు అర్థమైపోయింది, మందే విజయం. Brother, as long as you know that God is on your side, దేవుడు నా పక్షాన ఉన్నాడన్న నమ్మకం నీకు వచ్చేంత వరకు you know that Satan cannot say anything. అసలు నీ ముందు నిలబడిన శత్రువు ఏమీ చేయలేడు నిన్ను. You know that there is no battle that you cannot overcome. అసలు జయించలేని యుద్ధమంటూ నీకేమీ ఉండదు, ఆయన నీకు తోడై ఉండగా. And so now chapter 6 begins the campaign. అదంతా 5వ అధ్యాయం. ఇప్పుడు 6వ అధ్యాయంలో శిబిరంలో జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. No doubt the men maybe were itching all day and were saying, hey, let's just sharpen the swords that we have. Let's get them ready. మనకున్నటువంటి కత్తులను నోరండి, లేకపోతే ఖడ్గాలకు పదునెట్టండి అనే పనిలో ఉన్నారు వాళ్ళు. ఏది ఏమైనా మన కత్తులు నోరండి, పదును పెట్టండి.
let's get the few stones that we have ready and let's maybe make some catapults to shoot. కొన్ని రాళ్లను బాగా రుద్ది వాటిని శత్రువు మీదకి దాడికి ఉపయోగించేటట్లు తయారు చేసుకుందాం రండి అని అనుకున్నారు వాళ్ళు. But small General Joshua had been speaking with the mighty general. అయితే గొప్ప నాయకులు కత్తులను రండి రాళ్ళు సిద్ధం చేయండి అని అంటుంటే బుడ్డవాడైన యెహోషువ నిలబడంటున్నాడు, నేను యెహోవా పక్షమున వెళ్ళబోతున్నాను అని జనరల్ కంటే గొప్పవాడిగా మాట్లాడుతున్నాడు ఆయన. And General Joshua was walking with an extra bounce. Amen. ఇప్పుడు యెహోషువ అనే అధికారి కొంచెం కుప్పిగంతులేంత మాట్లాడుతున్నాడు. You know, when you're in tune with the Holy Ghost, you have an extra bounce in your step. అవునండి, ఆ కుప్పిగంతులు పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నీకు తెలియకుండానే కుర్చీలో కూర్చొని పైన రాయిలాగా లేచి ఆమేన్ చెప్పి హల్లెలూయా అని చెప్తావు. And he arrives and he says, stop all that, don't worry, we won't be needing that. అప్పుడు ఈ గంతులు వేసుకుంటూ వచ్చిన యెహోషువ గారు అన్నాడు, అవన్నీ ఆపేయండి, మనకు అవసరం లేదు అవన్నీ. And he says, stop making those catapults, we won't be needing that. ఏమి అవసరం ఉండవు మనకి, మన యుద్ధంలో గెలుస్తాం, అవేమి మనకు అక్కర్లేదు అన్నాడు. God has provided a strategy. Amen. ఒక శత్రువుని ఎలా కొట్టాలో ఆ మార్గమును దేవుడే చూపించాడు. Don't try to do things your own way. నీ సొంత విధానములో ఓడించేద్దామనుకునే ప్రయత్నాలు చేయొద్దు. Our own way is the reason why we end up begging Satan to release what belongs to us. మన సొంత విధానం ఎలా ఉంటదంటే దయ్యాన్ని బతిమాలుకుని నాది నాకు ఇచ్చే బాబు అని బ్రతిమాలుకునేస్తే ఇదిలో మనం ఉంటాం. Brother, if we follow the word way, amen, కానీ వాక్య దారిని వెంబడిస్తే, the word way, వాక్య మార్గాన్ని వెంబడిస్తే, the word way has a solution that is so baffling it will make you laugh. amen. వాక్య మార్గం ఎలా ఉంటదంటే దుఃఖములో కూడా మీకు నవ్వు పుట్టిస్తుంది. అర్థమైందా మీకు? ఏడ్చే సమయంలో కూడా నవ్వుతూనే మాట్లాడగలుగుతాం, ఎందుకంటే అది వాక్య మార్గం అది. And there stands Joshua and he says, this is the way the battle is going to be won. అప్పుడు వాళ్ళు అడిగారు, ఎన్న ఆపేమంటున్నా, మరి యుద్ధం ఎలా గెలుస్తామంటే అప్పుడు యెహోషువ అంటున్నాడు, మనకి యుద్ధములు గెలిచే మార్గం ఒకటి ఉంది. What we're going to do is there is going to be a formation and an order in the way we're going to line up. Amen. మనం చేయాల్సింది ఏంటంటే మనం అందరము వరుసలో నిలబడాలి. But it's not a battle formation. అయితే అది ఆ కవాతు మనం చేయబోతున్న కవాతు యుద్ధమునకు వెళ్ళే కవాతు కాదు. It's a marching formation. Amen. అది క్రీస్తును గూర్చినటువంటి కవాతు. అంటే అందరూ ఒకేలా నడుస్తారు, అందరూ ఒకేలా కదులుతారు. So they gather around and they follow the formation. యెహోషువ చెప్పినట్టే అందరూ వరుసలోకి వచ్చేసారు. And they said, first day, silence. ఆయన అన్నాడు, మొదటి రోజు నిశ్శబ్దంగా. There is nothing to speak. ఏం మాట్లాడకూడదు. Sometimes you just need to be quiet. కొన్నిసార్లు నీ జీవితంలో కూడా మౌనంగా. When the enemy is moving, sometimes you just need to be quiet. దయ్యం ఎంత ఊగినా నువ్వు మాట్లాడకూడదు, నోరు మెదపకూడదు. Don't be fast to suddenly be saying, my God, what is happening? What's coming upon my life? ఆడు రెచ్చగొడుతున్నాడు అని చెప్పి నువ్వు కూడా నోరు తెరిచి నాయనా నేనేం చేయాలి, నా పరిస్థితి ఏంటని అనకూడదు, నోరు మెదపొద్దు. Sometimes you need to look the enemy in the face and just be silent. వాడంత ఊగిపోయి రెచ్చిపోతున్నా అది మొక్కలో మొక్క పెట్టి మౌనంగానే చూడాలి తప్ప నోరు తెరిచి మాట్లాడకూడదు. And I can imagine the people in Jericho were just looking and saying, what's going on? What's this rubbish? ఎరికో ప్రజలకు బుర్ర పాడైపోయింది, నేను చేసేది ఏంటని. Why are they just going round and round? ఏం చేస్తున్నారు అయ్యా, ఖాళీగా తిరుగుతున్నారండి, నేను నిశ్శబ్దంగా శబ్దం లేకుండా. Day one they go around saying nothing. వాళ్ళు కావాలంటే పాటలు పాడాలి కదా, ఏమి పాటలేదు. Day two they go around saying nothing. మొదటి రోజు సైలెన్స్ గా తిరిగారు. రెండో రోజు 3 they go around saying nothing. మూడో రోజు నిశ్శబ్దంగానే తిరిగారు. 4, 5 and 6 4, 5, 6 రోజులు ఖాళీగానే మౌనంగా ఎవరు ఏమనుకున్నా పట్టించుకోలేదు, మౌనంగానే తిరిగారు. Till the enemy is thinking, there is nothing to these people. వీళ్ళ చూసి దయ్యం అనుకున్నాడు, చేసేది ఏమీ లేదు, నోరు ముయ్యడం తప్ప నోరు తెరవడం రాలేదు అనుకున్నాడు. Little did he know that God is master number maker. ఈడేమనుకున్నాడంటే సంఖ్య లెక్కించడం, సంఖ్యను సమకూర్చడంలో దేవుడు గొప్పోడే కానీ మాట్లాడటంలో గొప్పోడు కాదనుకున్నాడు వాడు. God is thinking about a very special number called number 7. దేవుడు వాడు అనుకుంటున్నాడు, దేవుడు 6 సంఖ్యలలో ఏమీ చేయలేడు, 7వ సంఖ్యలో ఏం చేస్తాడులే అనుకున్నాడు. And as he's thinking about that number with the children of Israel, దేవుడు actually thinking about you and me.
దేవుని పిల్లల విషయంలో 7వ నెంబర్ గురించి వాడు ఆలోచించాడే, ఆ నెంబర్లోనే నువ్వు నేను లాగున్నాను. He is seeing the children of Israel in front of Jericho, but he is thinking about you and me. వారు ఆ రోజు చూసేది ఎవరినంటే ఎరికో ఎదురుగా నిలబడి 7వ సంఖ్యగా ఉన్న ప్రజల ఇశ్రాయేలీలే కనబడుతున్నారు తప్ప వాడికి ఈ దినమును గురించిన మన గురించి కూడా చూశాడు వాడు. So they go around the first time, మొదటిసారి తిరిగారు. and God in heaven పరలోకంలో దేవుడు whispers to an angel, ఒక దూత చెప్పాడు, that's the first church age. అది మొదటి సంఘ కాలం. They go around the second time, మళ్ళా రెండో రౌండ్, that's the second church అది age. రెండో సంఘ కాలం. And they go around the third, మళ్ళా మూడోసారి తిరిగారు, and the fourth, అది నాలుగోసారి, and the fifth, అది ఐదోసారి, and the sixth, అది ఆరోసారి. and God says, I have 6 church ages. అన్నాడు 6 సంఘ కాలాలు కూడా నేను తిరిగాను. But wait a minute, అయితే ఒక నిమిషం ఆగండి, the walls are still standing. ఇంకా గోడలు ప్రాకారములు అలాగే ఉన్నాయి. Let's go around again. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇంకో మారు వెళ్దాం. Step into the 7. ఇప్పుడు 7వ మారు సంచరిద్దాం. Now watch God. ఇప్పుడు దేవుడి కదలికలు చూడండి. It's the 7th day now. ఇది 7వ దినము. You would think that they're just going to go around once. అని అనుకున్నాడు ఎవరు? అపవాది అయిన సాతాను అనుకున్నాడు, ఈ 6 సార్లు తిరిగితే ఏమీ లేదు, 7వసారి తిరిగితే ఏం జరుగుతుంది అనుకున్నాడు. And then everything is finished. మొత్తం అయిపోయింది ఆ సారి. But God is painting a picture of the end times. ఆమేన్. ఆ రోజు వాడు ఇశ్రాయేలీయుల కోసమే చూస్తున్నాడు తప్ప అది దేవుని దృష్టిలో 7వ కాలంలో మన వరకు దేవుడు చూస్తున్న ప్రణాళికని. The message of the end time prophet is a message that says, and I will restore. 7వ సంఘ కాల వర్తమానికుడి యొక్క వర్తమానం ఏమిటంటే, నేను మరలా పునరుద్ధరించెదను. It's a message that takes us back to the beginning so we can know the end. ఆమేన్. మనలను ఆదిలోకి తీసుకెళ్లే అదే వర్తమానము మనలను అంతములో కూడా జరగబోయేదని చూపిస్తుంది. So on the 7th day, కాబట్టి 7వ దినమున they restart the count. వారు లెక్క మళ్ళా మొదలు పెట్టారు. The 7th messenger comes. ఇప్పుడు 7వ వర్తమానికుడు వచ్చాడు. He takes them back to Paul. తిరిగి మళ్ళా పౌలు దగ్గరికి తీసుకెళ్లాడు. He takes them to the next church message. వారు తర్వాత సంఘ కాలంలో తీసుకెళ్లారు. తర్వాత వ్యక్తి And they go around 6 times. 6 సంఘ కాలాలు The తిరిగారు. 7th day. కానీ 7వ దినమున 6 మార్లు తిరిగారు వాళ్ళు. But the 7th day has a difference. ఆమేన్. కానీ 7వ దినం అంటేనే ప్రత్యేకమైన దినము. The 7th day has a difference. 7వ దినముకు ఒక ప్రత్యేకత ఉన్నది. Brother, the message of the hour has a difference. ఆమేన్. గడియ వర్తమానం అంటేనే అది ప్రత్యేకమైనది. This is the hour where God said that the mysteries should be finished. ఇప్పుడు అదే 7వ దినమున దేవుడు అన్నాడు, ఈ దేవుడి మర్మములన్నీ సమాప్తమాయెను. That there will be no more questions. ఇక ఎలాంటి ప్రశ్నలు మీకు ఉండవు. There will be no more discussing with the devil. ఇక దయ్యముతో సంభాషణలు మనకు ఉండవు. You will know the complete truth. సంపూర్ణ సత్యము మీరు గ్రహించుదురు. So at the 7th point, కాబట్టి 7వ మారు brother, there is a shout that goes on. ఇక నిశ్శబ్దము లేదు, అందరూ శబ్దము చేయడం మొదలుపెట్టారు. How many believe we received a shout in this day? ఎంతో మంది ఈ దినమున 7వ శబ్దాన్ని పొందుకున్నారు. Through the prophet of our day. మన కాలపు ప్రవక్త ద్వారా ఇవ్వబడిన 7వ శబ్దము. In the days of the voice of the 7th angel, 7వ దూత పలుకు దినములలో when he shall begin to sound, అతడు పూర్వబోధబోచుండగా the mystery of God shall దేవుని be మర్మము సమాప్తమైనది. Hallelujah. హల్లెలూయా. And what happens now? ఇప్పుడు ఏం జరిగింది? A trumpet goes off. ఒక బోర ఊదారు. వింటున్నారా? అందరూ వింటున్నారా? Amen. And Jericho is looking and saying, what is this nonsense? ఎరుకో ప్రజలంట ఇశ్రాయేలీయులు చేస్తున్న శబ్దాన్ని చూసి ఏంటి గోళ అనుకున్నారంట. Because Satan wants a fist fight. దయ్యానికి ఏం కావాలి? ఇప్పుడు గొడవ కావాలి, మరి గోళ వద్దని. He wants a fight where you get bruised and battered too. ఎంతసేపు మాట్లాడతావు, దా కొట్టుకున్నా అనే రకమాడు కాబట్టి ఏ మాటలేంటి, దెబ్బలాడుకున్నా రా అంటున్నాడు వాడు. But God wants the end time believer to win with his hands in his pockets. దయ్యము యొక్క సూత్రం ఏంటంటే నువ్వు దెబ్బలాడి గెలవాలని, కానీ దేవుడి సూత్రం ఏంటంటే నీ 2 చేతులు జేబులోనే ఉండాలా, కానీ విజయం నీ సొంతం అవ్వాలా. The picture
picture is not for you to be fighting as though you have to win. నీ దృష్టిలో నీకు దృశ్యం ఎలా ఉందంటే పోరాడితేనే గాని గెలవలేము అనేది నీ దృష్టి. The picture is for you to stand and know you have already won. కానీ అసలు దృశ్యం ఏంటంటే నువ్వు పోరాడకుండానే విజయంలో గెలిచావు, నువ్వు యుద్ధంలో గెలిచావని దేవుని దృష్టి. So the king of Jericho must have been saying, ఇప్పుడు యెరికో రాజు అంటున్నాడు, he's watching them going around on the 7th day. 7వ దినమున వారు ప్రాకారముల చుట్టూ తిరగడం చూశాడు. And he says, I know Joshua is going to come and knock at the door. వాడు అనుకున్నాడు, ఇన్ని సార్లు తిరిగితే లేదు కానీ ఈసారి తిరిగి నా దగ్గరకు వచ్చి తలుపు కొడతాడు చూడనుకున్నాడు. Maybe we'll sign a peace treaty. ఒక చూడండి దేశాల మధ్యలో ఒప్పందాలు ఎలా కుదుర్చుకుంటున్నారో యెహోషువ కూడా ఏమి అవ్వక నా దగ్గరకు వచ్చి ఒప్పందం కుదుర్చుకుంటాడు. And we'll come to an agreement that the children of Israel can win everywhere else, but this land they can't touch us. వాడు అనుకున్నాడు ప్రపంచంలో ఏ మూలకెళ్ళిన ఇశ్రాయేలీయులు గెలవగలరు కానీ ఈ భూమిలో అంటే నా దేశంలో వాళ్ళు తిరిగి ఏమీ సాధించలేరు అనుకున్నాడు. That's the way Satan is sometimes. కొన్నిసార్లు అపవాది అలాగే చేస్తాడు. The thing that you really want before God, that's what he wants. He says, hey, you can have everything else, but this one you can't. వాడు అంటాడు నువ్వు ఏదైనా చెయ్యి, ఇది మాత్రం చెయ్యొద్దు. అంటే ఏంటి? దేవుడికి చెందిన దాన్ని నిన్ను చెయ్యనివ్వకుండా ఆపడమే వాడి గురి. But brother, they went a shout. అయితే వారు శబ్దము విస్తారంగా చేశారు. They went forth a trumpet. వారు ఒక బోర తీసుకుని ఊదడం మొదలు పెట్టారు. And I can imagine they just suddenly felt a tremor. అకస్మాత్తుగా ఒక వణుకు పుట్టింది అక్కడ. And they said, were we expecting an earthquake today? ఇప్పుడు ఏమన్నా భూకంప సమాచారం ఏమైనా అందిందా మనకి అన్నాడు రాజు. And before they could say anything else, వారు ఏమి చెప్పక మునిపే walls are breaking. ఆ గోడల్లో పేటలు వచ్చాయి. There is a prophecy in Micah that says that the breaker is come with them. గోడలు పగలగొట్టేవాడు మీకు ముందుగా వెళ్ళారని మీకా ప్రవక్త ద్వారా మాట్లాడడం మొదలుపెట్టాడు. God identifies himself as a breaker. ఆమేన్. పగలగొట్టేవాడిగా దేవుడు ఆ రోజు గుర్తింపబడ్డాడు అక్కడ. Whatever you need broken in your life, just know there is a breaker of chains. నీ జీవితంలో ఏది పగలాలన్నా పగలగొట్టేవాడు నీలో వస్తేనే పగులుతుంది. There is a breaker of stones. ఓ బండలను పగలగొట్టేవాడు ఆయనే. There is a breaker of foundation. ఓ పునాదులు పగలగొట్టేవాడు ఆయనే. Brother, that fortress must have gone in deep. ఎందుకంటే ఆ పగలగొట్టేవాడు లోపలికి వెళ్ళి పగలగొడితేనే తప్ప రాయి పగలదు. But nothing can stand before the Lord. అయితే యెహోవా ఎదుట నిలబడగలిగే వాడు ఎవడు లేడు. Listen to what Brother Branham says. ప్రొఫెసర్ బ్రహ్మం ఏం చెప్పాడు వినండి. Hallelujah. హల్లెలూయా. Amen. Do you love him? మీరు ఆయన ప్రేమిస్తున్నారా? Amen. Oh yes. అవునండి. Brother Branham still speaking about Joshua. యెహోషువ గురించి ప్రొఫెసర్ He మాట్లాడుతున్నాడు. was a royal seed of Abraham. అతడు లేదా యెహోషువ అబ్రహాము యొక్క రాజ్య సంతానమై ఉన్నాడు. Let me tell you, you are the royal seed of Abraham. మీకు కూడా చెప్పనమని మీరును అబ్రహాము యొక్క రాజ్య సంతానమై ఉన్నారు. The royal seed of Abraham is known by the seed of faith that is within them. రాజ్య సంతానము అబ్రహాము యొక్క రాజ్య సంతానమని ఎలా గుర్తించబడతావంటే నీలో రాజ్య సంబంధమైన విత్తనం ఉంటేనే నువ్వు గుర్తించబడతావు. The faith that responds to the word for your day. నీ దినము కొరకైన వాక్యములకు ఏ విశ్వాసము స్పందిస్తాదో ఆ వారు మాత్రమే రాజ్య సంబంధికులు. That identifies you as a daughter and as a son of Abraham. అలాంటి విశ్వాసము కలిగిన వారే నువ్వు అబ్రహాము సంతానములో కుమారుడవని కుమార్తెవని గుర్తించబడతావు. Brother Branham says he was a royal seed of Abraham. ప్రొఫెసర్ బ్రహ్మం అన్నాడు ఆయన అబ్రహాము యొక్క రాజ్య సంతానమై ఉన్నాడు. He was God's real believer. యెహోషువ అంటేనే దేవుని యొక్క నిజమైన విశ్వాసి. Brother, I want to be identified as God's real believer. నేను కూడా దేవుని యొక్క నిజమైన విశ్వాసిగా గుర్తించబడాలనుకుంటున్నాను. Let others doubt him, but I will stand as God's real believer. ఎవరు సందేహించినా నాకు అనవసరం, నేను మాత్రము ఆయన రాజ్య సంతానంలో గుర్తించబడాలి. Hallelujah. హల్లెలూయా. The gates will drop down before you. నీవు గనుక అలా గుర్తించబడితే శత్రువుల యొక్క గుమ్మములు నీ ముందు నిలబడలేవు. Just let out a shout and sound the trumpet. నీవు కేవలము ఒక కేక విడిచిపెడతావు. That's all you have to do. నువ్వు చేయవలసిందల్లా ఒక కేక చేయాలి. What happened? ఏది
జరిగినా the gates fell down and Joshua took the city. యెహోషువ నిలబడగానే, రాజ్య సంబంధికుడిగా కుమారుడిగా నిలబడగానే శత్రువు యొక్క గౌరులు పగిలిపోయాయి. అతడు లోపలికి వెళ్ళి స్వాతంత్రించుకున్నాడు. How do we possess the gates? The gates must fall down. మరి అంత బలమైన ద్వారములు ఎలా కూలిపోయాయి? అవి కూలిపోవాలంటే ఏం కావాలి నీకు? So if you are still opening and closing, you have not possessed the gates. నీవు ఇంకా తలుపు తెరుస్తూ మూస్తూ తలుపు తెరుస్తూ ఉన్నావంటే నీవు ఇంకా స్వాతంత్రించుకోలేదని అర్థం. For you to possess the gates must have fallen down. నీవు గవిని స్వాధీనం చేసుకోవాలంటే అసలు తలుపే ఉండకూడదు, అక్కడ గుమ్మాలు ఉండకూడదు అక్కడ. Because you want to be able to move freely. ఎందుకంటే నువ్వు స్వాతంత్రంగా ముందుకు వెళ్ళిపోవాలి, కావాలంటే వెనక్కి రావాలి. Able to open freely. ఎందుకంటే అది నీ ముందు తెరవబడిన గుమ్మమై ఉండాలి. Brother, enough is enough. సోదరులారా, ఇంతవరకు జరిగింది చాలండి. We cannot be at the end time hour. మనము ఇప్పుడు అంత్యకాలపు గడియలో ఉన్నాం, క్షణాల్లో ఉన్నాం. And we are still wondering as if we are going round the first time. ఇప్పుడు మనం అనుకుంటున్నాం చివరి క్షణాల్లో బ్రతుకుతున్న మనం ఏం ఆలోచిస్తున్నామంటే ఇంకా మరొక మారు తిరగాల. The Bible tells us that after the first time they went back to the camp. బైబిల్ చెప్పింది వారు మొదటిసారి ఒకసారి తిరిగి మళ్ళా శిబిరాల్లోకి వెళ్ళిపోయారంట. And maybe there were అంటే గుడారాల్లోకి వెళ్ళిపోయారు. questions like, what's going on? What are we actually doing? వాళ్ళకి సందేహాలు మొదలైపోయాయి. ఏం జరుగుతుంది? ఏం తిరిగి వచ్చేసాం ఖాళీగా? What's the plan? We just went around and we came back. It doesn't seem to quite make sense. వాళ్ళలో గుడారాలకు వెళ్ళిపోయాలనుకుంటున్నారంటే ఇశ్రాయేలీయులు. ఒకసారి తిరిగి వచ్చేసా ఏం జరగలేదు, ఏంటి నిశ్శబ్దానికి కారణం ఏంటి? And just like it was in the first church age, not everything was quite yet making sense. మొదటి సంఘ కాలంలో కూడా అన్ని గజిబిజిగానే ఉన్నాయి, ఏది క్రమంగా లేదు, ఏంటి ఇలా ఉంది అనుకున్నారంట. Because the promise for things to make sense was for the end time, the seventh church age. అయితే వాగ్దానము చేయబడింది చివరి సంఘ కాలానికి కాబట్టి వాళ్ళకి ఏమీ గ్రహింపక అర్థం కాక వాళ్ళు అలా సందేహపడ్డారు. That's when God promised to make the whole picture clear. దేవుని యొక్క దృశ్యము సంపూర్ణము చేయబడాలంటే అది చివరి కాలములో అంటే మన కాలంలో జరిగే కార్యం అది. So brother and sister, if we have a clear picture, కాబట్టి సోదరి సోదరులారా, మనకి అసలైన నిజమైన దృశ్యము నీవు ఎరిగి ఉంటే how can we still be negotiating with the ఇంకా enemy? బతిమాలుకోవాల్సిన అవసరం ఏముంది? You are stuck in the same cycle. ఇంకా నువ్వు తిరిగే చక్రంలో ఇంకా అక్కడే తిరుగుతున్నావు. Every year Satan is kicking you about like you are a ball. ప్రతి సంవత్సరం నిన్ను అపవాది గారు ఫుట్బాల్ తంతానే ఉన్నాడు. వాడు అక్కడక్కడ తిరిగినట్టే నువ్వు తిప్పుతున్నట్టే నువ్వు అక్కడక్కడ తిరుగుతున్నావు. This year he gives you sickness. Next year he takes your ఈ daughter. సంవత్సరం తన్నడం అంటే ఏంటి? ఈ సంవత్సరం నీకు రోగాలు ఇచ్చాడు, వచ్చే సంవత్సరం కష్టాలు ఇస్తాడు. This year he attacks your finances. ఈ సంవత్సరం నీ ఆర్థికంగా బలంగా ఆర్థికం మీద కొట్టాడు. The next year he's attacking your health again. తర్వాత సంవత్సరం నీ ఆరోగ్యం మీద కొడతాడు. How can we be bullied by the enemy like this? ఇప్పుడు ఇలాంటి అపవాది చేత ఎన్నిసార్లు తన్నించుకుంటాం మనం? There comes a time when we have to say enough is enough. ఏదో ఒక సమయం అంటూ రాదా? జరిగింది ఇంతవరకు చాలు, ఇక నుంచి నీకు స్థలము లేదని చెప్పే రోజు రాదంటారా? There comes a time when we have to take seriously who we are in Christ. మనము క్రీస్తునందు ఏమై ఉన్నామో అది గ్రహించే రోజంటూ మనకి ఏమీ లేదంటారా? There comes a time when you have to look Satan in the face and say, Satan, I'm coming to possess the gates. సాతాను యొక్క ముఖంలో ముఖం పెట్టి, రే నీ పని అయిపోయింది, ఈసారి నేను నిన్ను ఓడించి నా స్వాస్థ్యాన్ని పొందుకునే రోజు వచ్చిందని చెప్పే గడియలు లేవంటారా? To say this year my children will be saved. ఈ సంవత్సరం నా పిల్లలు రక్షణ పొందుతారని వారి ముఖం మీద చెప్పే అవకాశం మీకు రాదంటారా? Not to postpone it for another year, ఇంకో సంవత్సరానికి పోస్ట్ పోన్ చేద్దామని అనుకోవద్దు. but to come and to say this year. వారితో ఖచ్చితంగా చెప్పాలి, ఈ సంవత్సరమే నా పిల్లలు రక్షింపబడతారు. Not to say, you know what, let me give my sickness 5 years for it to finish. ఆడే మన ప్రియురాలు కాదు బతిమాలడానికి. ఏమని? ఇంకొక 5 సంవత్సరాలు ఈ రోగాలతో నేను ఎడుతానులే, ఫోన్లే నా పిల్లలు వదిలే అని బతిమాలడానికి. The sickness for which your Savior was beaten on his back. నీవు ఈ రోజు కలిగి ఉన్నటువంటి ఈ రోగము నిమిత్తమే ఆయన వీపువే దాన్ని ఏమంటారు నలగొట్టబడింది ఆ రోజు. The sickness for which he bore lashes, pain upon pain. నీవు పడుతున్న రోగమును తీసివేయుటకే ఆయన దెబ్బ మీద దెబ్బ కొట్టించుకున్న చోటే పలుమార్లు కొట్టించుకున్నాడు అక్కడ ఆయన. And you
are there begging Satan just to give you 1 good year of good health. ఒక సంవత్సరం మంచి ఆరోగ్యం దయచే 5 సంవత్సరాలు నన్ను బాధ పెట్టావు కదా అని ఇంకా బతిమాలే స్థితిలోనే ఉన్నారు విశ్వాసులు. No, tonight is the night to say enough is enough. ఈ రాత్రి మీరు చెప్పాలి జరిగిందంత వరకు చాలు. Tonight is the night to say I am a son of Abraham. ఈ రోజు నువ్వు చెప్పాలా ఇంతవరకు చేసింది చాలు, నా కొరకు ఆయన నరకగొట్టబడ్డాడు, నేను అబ్రహాము రాజ సంతానం చెప్పాలి. Say I am a daughter of Abraham. నేను అబ్రహాము యొక్క కుమారుని కుమార్తెని చెప్పిన I shall possess the gates of my enemy. నా శత్రువుల యొక్క గవిని నేను స్వాధీనపరచుకుంటానని వారి ముఖంలో చెప్పడానికి. To say Lord, I have believed in the messenger you sent for my day. చెప్పండి నా దినము కొరకు నువ్వు పంపిన ప్రవక్తని నమ్ముతున్నాను. To say Lord, it's the 7th time round. ప్రభువా ఇది 7వ దినమున 7వ మారు తిరుగుతున్న సారి. Jericho's walls must ఎరికో గోడలు కూలిపోవాలి, sickness must fall down. రోగము కూలిపోవాలి, Financial struggles must ఆర్థిక fall down. ఇబ్బందులు అప్పుల బాధలు విడిపోవాలి, Being lost must fall down. నశించిపోయిన వారింతవరకు చాలు. Every stronghold of Satan must fall down. అపవాది తిరిగి లేపిన ప్రతి విరోధమైనది కుప్ప కూలిపోవును గాక. Hallelujah. హల్లెలూయా. Brother, we have a twofold mission. మనకి 2 మడతల పరిచర్య ఉంది. We have souls that we must win. మనము సాధించాల్సిన ఆత్మలు ఉన్నాయి. And we cannot play games about it. ఆ ఆత్మల రక్షించే విషయంలో ఆటలాడొద్దు. Because this is a game of life and death. ఇది జీవ మరణముల మధ్య ఆడే ఆట. This is the fight for eternity. ఇది నిత్యత్వము కొరకైన పోరాటం. So when it's a fight for eternity, you don't say, "Oh well, maybe my family will be okay. Maybe they'll figure it out." నిత్యత్వ విషయంలో పోరాటం చేసే వాళ్ళు నా కుటుంబం వస్తే ఏంటి, నా కుటుంబం రాపోతే ఏంటి, చూద్దాంలే అని కౌలు చెప్పకండి. This is a time for you to look in the Bible and say, "Hey, in the book of Acts, the whole family was saved." నువ్వు ఇప్పుడే బైబిల్ తెరచి అపవాదికి చెప్పాలా, ఇదిగో అపోస్తలుల కార్యములలో కుటుంబాలుగా వారు రక్షించబడ్డారు. To know that God does not change, He still does the same. మీ అందరికీ తెలుసా చెప్పండి, దేవుడు ఎన్నడూ వాక్య విషయంలో మనసు మార్చుకోవాలని చెప్పండి. We won't be going through the gate. అస్సలు మనము ఆ ద్వారం గుండా వెళ్ళము. The time for asking permission is over. ఇంతవరకు విజ్ఞాపన చేసాం, ఆ విజ్ఞాపన ఆయన అడిగింది చాలు. We want to look at the ruins of the enemy and to know him for what he is, a defeated enemy. ఇప్పుడు మీరు ఏం చూడాలంటే అపవాది మొహం కాదు చూడాల్సింది, ఆ శత్రువు యొక్క వేర్లు చూడండి. వాడు వేర్ల నుండే విరగొట్టబడి ఓడిపోయి ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాడు. వాడు మిమ్మల్ని ఏమీ చేయలేదు. Because the moment that the walls fall down, ఏ క్షణమైతే గోడలు కూలిపోయాయో, it now comes time to access our possession. ఇప్పుడు మన భూమిని స్వతంత్రించుకునే అవకాశం వచ్చేసింది. We can now look for the scarlet ribbon and say, "Oh, that's the house of Rahab. Go get her family." ఇప్పుడు ఎవరు అంటున్నాడు, గోడలు కూలిపోయిన తర్వాత అదిగో ఎర్రని దారం అంటించి ఇల్లు ఉంది, వెళ్ళి ఆ కుటుంబీకులందరినీ తీసుకొచ్చేయండి పక్కకి. But if the walls are still up, we can see nothing. ఇంకా గోడలు అలాగే ఎత్తుగా ఉన్నాయి అనుకో, ఎవ్వరు కనపడరు నీకు. We can't see where Satan is hiding. సాతాను ఎక్కడ దాక్కున్నాడో కనపడ్డు. We can't see where he's lurking. వాడు ఎక్కడ మరుగై ఉన్నాడో కనపడి, ఎక్కడ And we చిక్కున్నాడు. can't see hope. ఇక ఏ నిరీక్షణ ఉండదు అవతల వారి గురించి. But I've come to let you know కానీ నేను వచ్చిందే చెప్పడానికి, that the breaker is with us. పగలగొట్టేవాడు మనతోనే ఉన్నాడు. The one who stands in front of the king, the Bible says he will be the head of even the king. రాజు ఎదుట ఏ దూత అయితే నిలబడ్డాడో ఆయన వారి శిరస్సుల పైన ఉండును, ఆయన వారికి ముందుగా వెళ్ళును. The one who delights in making a way for his children is with us. Yes, తన పిల్లల కొరకు మార్గమును సరళము చేయువాడు మనకంటే ముందు వెళ్ళాడు. Stand confident in what Christ has made you. క్రీస్తు మీ కొరకు చేసిన వాటి విషయంలో ధైర్యంగా నిలబడండి. Brother, we have so many things that we must win in this lifetime. సోదరి సోదరుడా, ఈ జీవితంలో మనం సాధించాల్సినవి చాలా Because it ఉన్నాయి. must be faith upon faith. ఎందుకంటే అడుగు వెంబడి అడుగు. Every service day there must be somebody here with a testimony about the breaker of the chains. Yes, ప్రతి కూడికలో ఇక్కడ ఎవరొకరు నిలబడి సాక్ష్యం చెప్పే వ్యక్తి ఉండాలి. ఎందుకంటే ఈ దినమున నా జీవితంలో ప్రతి సంఖ్యలను పగలగొట్టిన దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పేవారు ప్రతి కూటమిలో నిలబడి చెప్పాలి. Somebody who stands up and witnesses that this
able to cast down any gates. ఎవరో ఒకరు నిలబడి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చి ఏమని చెప్పాలంటే ఎలాంటి గవినినైనా పగలగొట్టే దేవుడు మనకు ఉన్నాడు అని చెప్పగలిగిన ధైర్యవంతులు కావాలి దేవుడికి. This is the hour for victory. ఇది విజయము పొందే గడియ. And I like it how Brother Branham always brings it back to what's important. ప్రాముఖ్యమైన దాని వైపు తిప్పిన ప్రతిసారి ప్రవక్త విషయంలో నేను అదే ఇష్టపడుతున్నాను. Brother Branham says when that trumpet shall sound, it will be now time for the feast. ప్రవక్త నాడు ఆ బోర ఊదబడినప్పుడు అది వారికి విందుకు సాదృశ్యమై ఉన్నది. And I thought to myself that after we have broken down every wall, ప్రతి ప్రాకారమును మనం కూల్చేసిన తర్వాత there is a final wall that will be broken. ఇక చివరి గోడ ఒకటి ఉంది, అది కూలిపోవడానికి. It is the wall of sin, the wall of this humanity. ఈ లోక గోడలన్నీ కూల్చావు, నీ శరీరం అనే గోడ ఒకటి ఉంది. This must give way so that immortality can reign. అమర్త్యతను ధరించాలంటే మర్త్యమైనటువంటి ఈ గోడ కూలిపోతేనే అమర్త్యతను ధరిస్తావు. What a promise to have. ఎలాంటి వాగ్దానం మనం కలిగి ఉన్నాం? That after everything is said and done, అన్ని సెటిల్ అయిపోయిన తర్వాత we are going to stand in our glorified bodies, మనము మన మహిమా శరీరంలో నిలబడబోతున్నాం. knowing that even the Jericho of this flesh అంటే cannot stand. ఈ మహిమ శరీరము ఎదుట ఈ ప్రాకారం అనబడిన ఈ ఎరికో గోడ కూడా నిలబడజాలదు. But it must be faith upon faith. కానీ విశ్వాసము వెంబడి విశ్వాసము. Don't settle for a dry Christian life. ఎండిపోయిన క్రైస్తవ జీవితాన్ని మీరు కలిగి ఉండొద్దు. A life which has what I call pastor dependency. Pastor dependency. మరి పాస్టర్, Yes. పాస్టర్ గారు ఆధారపడవలసినటువంటి స్థితిలోనే మనము విశ్వాసమును కలిగి ఉండాలి. Where if anything is wrong in your life, you say, Pastor, okay. Pastor. పాస్టర్ గారి మీద ఆధారపడకూడదు. పాస్టర్ గారి మీద ఆధారపడకూడదు అంటే ఏంటి? చిన్న తలపొడి వస్తే ప్రార్థన చేయడం, జ్వరం వస్తే ప్రార్థన చేయడం, కడుపు నొప్పి వస్తే ప్రార్థన చేయడం, చెవుపొడి వస్తే ప్రార్థన చేయడం కాదు. పాస్టర్ గారు కాదు మనకు ఆధారపడవలసింది. Because one of these days the pastor's phone will be turned off. ఏదో ఒక రోజున మీ అయ్యగారి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఛార్జింగ్ అయిపోయి కాదు, మొత్తం మూసేస్తాడు దేవుడు. And your child is laying there at the point of death. అప్పుడు నీ పిల్లవాడు, నీ పిల్లలలో ఎవరో ఒకరు మరణ పడక మీద ఉంటారు. You must be able to stand there and say, Satan, you cannot take my daughter or my son. ఆ సమయంలో మరణ పడక చావు బతుకుల మధ్యలో ఉన్న ఆ బిడ్డ దగ్గర ప్రార్థన చేయాల్సింది పాస్టర్ గారు కాదు, ఆ తల్లిగా నీవే నిలబడి పాస్టర్ స్థానంలో నువ్వు నిలబడి సాతానా నా బిడ్డను విడిచిపెట్టి పో అని గద్దించే విశ్వాసం నీకు రావాలి. Because it's about us as individuals. ఎందుకంటే అది వ్యక్తిగతముగా మీలో ప్రతి ఒక్కరూ జరగవలసిన కార్యము. Brother Branham said, I came to make individual powerhouses. ప్రార్థనలు ప్రతి ఒక్కరిని శక్తివంతమైన గృహములుగా చేయుటకే నేను వచ్చాను. Which means a sister can be a powerhouse in her own home. ఎలా అంటే ఒక ఇంటిలో ఆ స్త్రీయే ఒక శక్తివంతమైన ప్రార్థనా పరురాలు. The sister must be the one phoning pastor and say, Pastor, I have a testimony. ఈసారి సహోదరిగా ఉన్న నీవు పాస్టర్ గారికి ఏమని ఫోన్ చేయాలో తెలుసా? పాస్టర్ గారండి మా అబ్బాయి కడుపు నొప్పి వస్తుంది ప్రార్థన చేయను కాదు, సాక్ష్యం చెప్పాలా, నేను ప్రార్థన చేశాను నా బిడ్డ స్వస్థత పొందాలని చెప్పాలి ఆయనకి. The brothers must be able to stand in their own right and to say, Pastor, this is what God is doing for me in my life. సహోదరులు ఎలా ఉండాలంటే పాస్టర్ గారండి మేము ప్రార్థన చేశాము, దేవుడు మాతో మాట్లాడి ఈ స్థానంలో నిలబడమని దేవుడు చెప్తున్నారని చెప్పే స్థితిలో ఉండాలి. When we become a church like that, it makes the pastor's job easy when he comes here. ఒకవేళ మీరే కనుక అలాంటి బలవంతమైన శక్తివంతమైన విశ్వాసులు అయిపోతే ఇక్కడ పాస్టర్ గారి వాక్యం వచ్చి చెప్పడానికి ఎంత సులువుగా ఉంటుందో తెలుసా? Because he is speaking to powerhouse children of God. ఎందుకంటే శక్తిమంతులైన దేవుని పిల్లలతో మాట్లాడుటకు దైవజనుడు వస్తున్నాడు. No more debating things with Satan. ఇక సాతానుతో వాదనలు వాగ్వాదాలు ఏమి ఉండవండి. ఇంకా no more wondering, will it be, will it be, will it be. ఇక ఆడితో మాట్లాడవు, ఇలా జరుగుద్దా అలా జరుగుద్దా ఇది జరుగుద్దా అది జరుగు మాట్లాడొద్దు. ఇంకా we are going to claim every blessing that has been promised to us in the Holy Ghost. పరిశుద్ధాత్మ ద్వారా మాకు వాగ్దానం చేయబడిన ప్రతిదీ మా సొత్తు అని మీరు అడిగే సమయం ఇదే. And as we claim that,
that, we are also going to claim every Rahab. వాగ్దానమే కాదు, మేము అడుగుపెట్టు ప్రతి స్థలము అది That మాదే. belongs to Christ. అది క్రీస్తుకు చెందినది, సమస్తము మాదే. How many believe that? ఎంతమంది నమ్మగలరు అలాంటి మాట మీరు? Amen. I Amen. trust with this small word, Oh, we're able to take ఈ something. చిన్న వాక్యము ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతున్నాను. నమ్మిన వాళ్ళందరూ చేతులు వాక్యం చెప్పగలరా? నేను దీవించబడ్డారని నేను నమ్మగలుగుతున్నారా? Don't let it sit in your minds. ఇంక మీ మనసులో అది ఇక ఎలాంటి సందేహం కూర్చోకూడదు. ఇంకా Get ready to face Satan as soon as you walk out there. మీరు అక్కడ గుమ్మం దాటి బయటికి వెళ్ళగానే ఆయన ముఖంలో ముఖమెట్టి మాట్లాడగలిగే శక్తిమంతులుగా మారిపోవాలి. మీరు Meet him with a new attitude, సరైనటువంటి మనస్తత్వంతో ఎదుర్కొండి ఆయన. a new revelation ఒక నూతనమైన మనస్సుతో, నూతనమైన ప్రత్యక్షతతో of who you are in the నీవేమై kingdom of God. ఉన్నావో, దేవునిలో నీ స్థానం ఏంటో గ్రహించి ఎదుర్కోండి వాడిని. God richly bless you. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. Amen. గాడ్ బ్లెస్ యు. Amen. సేవ చేసుకున్న సమయంలో ముందుకు వచ్చి ప్రార్థనలో నడిపిస్తుంది. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాన్ని పొంది మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో ఆ పరలోకపు మహిమను, నీ ప్రసన్నతను, దాయబడిన దాని కింద దాయబడిన మీ ఆలోచనలు, మీ సంకల్పాన్ని, మీ ఉద్దేశాన్ని ఇదిగో దేవా, ఈ రాత్రి కాలంలో ఆయన ఆఫ్రికా దేశం నుండి మా మధ్యకి తీసుకొచ్చిన ఆయన అయ్యా మీ అనంతమైన ఆలోచన ప్రభువా, మీ అనంతమైన శక్తిని, మీ పునరుద్ధార భావమును ఆయన ఓ ఖ్యాతిగా, ఓ స్పష్టంగా, ఓ మమ్మల్ని పెట్టినందుకు వందనాలు ప్రభువా. ఆయన సామాజికలోనే నేను మరుగుపరుచుకొని, సామాజికలో నుండే నేను బయటపరుచుకునే దేవుడు కానీ మరొకసారి ఈ రాత్రి రంగ మీద నిలిచిన ఆయన ఓ మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు ఆయన, మమ్మల్ని తగ్గినందుకు వందనాలు ఆయన, మమ్మల్ని పురుగొల్పినందుకు వందనాలు ప్రభువా. దీవించండి నాయనా. నిజంగా ప్రభువా, మేము బ్రతుకులాడే వాళ్ళు కాదని నాయనా, ఓ మేము కలిగి ఉన్న ఆయుధాలు బట్టి మేము విజయం పొందలేదని నాయనా, బలిష్ఠులైన దూతగా నీవే మా పక్షంగా ఉన్నామని నాయనా, మేము అబ్రహాము సంతానముగా మేము ఎప్పుడు గుర్తిస్తామో అప్పుడే ప్రతి శత్రువు గమనిని స్వాధీనపరచుకోవాలి నాయనా. మీ చేతుల మరోసారి నాయనా మమ్మల్ని మేము పడుకుంటున్నాం నాయనా. ఆత్మీయ మధ్యమందు నుండి ప్రతి వారిని లేపాలి నాయనా. ఓ వెలుగుతాయి నాయనా. ప్రభువుని ప్రార్థిస్తున్నాం నాయనా. ఈ దిన పరిచయం పెట్టి వందనాలు ప్రభు. ఈ పరిచయం కనిపిస్తున్న నీ సేవకులు ఎవరైనా పాస్ తీసుకెళ్ళి పెట్టి వారి కుటుంబాన్ని బట్టి నాయనా, ఎవరో సంఘాన్ని బట్టి ఎవరైనా నీ సేవకులకి సహకారంగా ఉన్న సంఘటనలు బట్టి నాయనా, ఈ పరిచయంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి నాయనా దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం నాయనా. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. నిజంగా ఎంత అమూల్యమైన ఓ నాయనా, ఓ నీ శక్తిని, నీ ప్రభావమును, నీ బలమును నాయనా ఈ రాత్రి మా మధ్య ప్రత్యక్షపరిచినందుకు వందనాలు ప్రభువా. దీవించండి నాయనా. నిజంగా ఏమని మేము వివరించగలం ప్రభువా, ఏమని వర్ణించగలం నాయనా. తండ్రికి స్తోత్రాలు, 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 కృతజ్ఞతలు నాయనా, కృతజ్ఞతలు నాయనా ప్రభువా. నీ వాగ్దానాన్ని బట్టి వందనాలు నాయనా. నీ కార్యములు నా వల్ల ఏమి నాయనా, రాష్ట్రమైంది నాయనా, ఉత్తమమైంది నాయనా, ఆ కార్యములను పరద్రోయగలిగిన శక్తివంతమైన కార్యములను మమ్మల్ని మార్చినందుకు వందనాలు ప్రభువా. నీకు మాస్టర్గా అవతరిస్తున్నాం నాయనా. దీవించండి ప్రభువా. ఈ రాత్రి నాయనా ప్రతి శత్రువుని స్వాధీనపరచుకోవాలి నాయనా. నీ సేవకుని బలపరచండి, కుటుంబాన్ని బలపరచండి నాయనా. నిశ్చితమైన మరొకసారి అయ్యా నీ సేవకుని మంచి నడిపించండి నాయనా. మమ్మల్ని సమర్పించుకుంటున్నా నాయనా. మేము ఏ దానికి భయపడకనాయి, ఏ రోగానికి భయపడకనాయి, ఏ ప్రకారానికి మేము భయపడకనాయినా, ధైర్యంతో నాయనా మేము అబ్రహాము సంతానముగా గుర్తించి నాయనా విజయోత్సవంతో మిమ్మల్ని మహిమపరచుకుంటాం. ఘనత మహిమను నీకు చెల్లిస్తూ ప్రభు మీ సేవకులు మరొకసారి మీరు అభిషేకించండి నాయన. నీ సత్యములు వేదజాలండి నాయన, నీ సత్యములు ఓ ఉపయోగింపచేయండి నాయన. నీకే సమర్పించుకుంటూ నన్ను మమ్మల్ని నీకు సమర్పించుకుంటూ సేవకులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. దేవుని యొక్క కృపయు, ఆయన యొక్క సహవాసము, ఆయన యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు మనకును మన కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడును గాక. ఆమేన్. God bless you.